ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పై దాడి చేయాలని పాకిస్తాన్ చేసిన కుట్రను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. సరిహద్దులో భారతదేశానికి సంబంధించి రాడార్ వ్యవస్థపై పాకిస్తాన్కు చెందిన మిస్సైల్ దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన వైమానిక దళం ఐఏఎఫ్ విమానంతో పాకిస్తాన్ మిస్సైల్ను కూల్చివేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో సరిహద్దులో త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత్పై దాడికి ప్రతిస్పందనగా లాహోర్ ఎయిర్పోర్టుపై సైన్యం దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ పై దాడి చేయాలని పాకిస్తాన్ చేసిన కుట్రల్ని భారత వైమానిక దళం తిప్పికొట్టింది. సరిహద్దులో భారతదేశానికి సంబంధించి రాడార్ వ్యవస్థపై పాకిస్తాన్కు చెందిన మిస్సైల్ దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన వైమానిక దళం ఐఏఎఫ్ విమానంతో పాకిస్తాన్ మిస్సైల్ను కూల్చివేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో సరిహద్దులో త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత్పై దాడికి ప్రతిస్పందనగా లాహోర్ ఎయిర్పోర్టుపై సైన్యం దాడి చేసింది. పాక్ కుట్రలను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. నిన్న సింధూర్ ఆపరేషన్ తర్వాత జరుగుతున్న పరిణామాలను అయితే నిశితంగా పరిశీలన చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, పాకిస్తాన్ కుట్రలను భారత ఆర్మీ తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఏదైతే ఉద్దేశపూర్వక ఉద్రిక్తతలకు పదే పదే కవింపు చర్యలకు పాల్పడుతుందో వాటన్నిటికీ కూడా భారత్ నుంచి రిటాలియేషన్ ఎక్కువగానే ఉంది. ఆపరేషన్ సింధూర్ పై ఏదైతే సింధూర్ తర్వాత పాకిస్తాన్ మన భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తుంది. వాటన్నిటిని కూడా యాంటీ మిసైల్ తో మన భారత సైన్యం కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కొద్దిసేపటి డిఫెన్స్ విడుదల చేసినటువంటి ప్రకటనలో ఈ రోజు సరిహద్దు అంతటా ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరించడం జరిగింది. నిన్న రాత్రి ఈ రోజు ఉదయం అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, పాలోడి, ఉత్తర్లై, భుజ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు అదేవిధంగా క్షిపణులతో దాడి చేయాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. అయితే ఈ దాడులను యాంటీ డ్రోన్ వ్యవస్థలతో వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లుగా డిఫెన్స్ కొద్దిసేపు క్రితం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ దాడులు ఏదైతే వీటికి సంబంధించి భారత సాయుధ దళాలు పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్న వైమానిక రక్షణ రాడార్లు అదేవిధంగా వ్యవస్థలను కూడా లక్ష్యంగా చేశాయి. వాటిల్లో కొన్నిట్లో సక్సెస్ అయినట్లుగా లాహోర్ ప్రాంతంలోని వైమానిక రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయబడినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం ద్వారా అందింది. ఇక పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి కుప్వారా, బారాముల్లా, సూరి, పూంచ్, మెంతర్, రాజౌరి సెక్టార్లో మోటార్లు అదేవిధంగా హెవీ ఆర్టిల్లరీ ద్వారా ఈ నియంత్రణ రేఖ వెంబటి ఈ యొక్క కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఈ కాల్పుల్లో 16 మంది నిర్దోషులు ప్రాణాలు కోల్పోయారు. 3 మహిళలు ఉన్నారు, 5 చిన్నారులు కూడా ఉన్నారు. అందులో ఈ పాకిస్తాన్ కాల్పులను నిలిపేందుకు కూడా భారత్ కొంత ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఉద్రిక్తతలు అయితే పెరుగుతూ ఉన్నాయి. భారత సాయుధ దళాలు ఈ ఉద్రిక్తతను పెంచకుండా ఉండేందుకు కొంత ప్రయత్నం అయితే చేస్తుంది. మరోపక్క అటారీ దగ్గర ఏదైతే బీటింగ్ రిట్రీట్ ప్యారెడ్లను కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అనుమతించేది లేదంటూ ఒక ప్రకటన కూడా చేశారు. ఉద్రిక్తతలు అయితే ఇంకా తారాస్థాయికి చేరుతున్నాయని చెప్పొచ్చు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.